వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు, మీ పిల్లల వల్ల కూడా ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు. వాక్యానికి ఎంత భయపడతామో పరలోకంలో అంత స్థిరపరచబడతాం. దేవునికి ఎంత భయపడతామో ఈ భూలోకంలో అంత దీవించబడతాం. దేవునికి భయపడదాం, వాక్యానికి భయపడదాం. దేవుడు చూస్తున్నాడనే భయంతో యథార్థంగా బ్రతుకుతున్నాం. వాక్యానికి భయపడడం అంటే ఏంటో తెలుసా? ఒక విషయం సత్యము అని నిరూపించబడిన తర్వాత మనం నమ్మిన దాంట్లో తప్పున్నా, పొరపాటున్నా, అసత్యమున్నా దాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. నేనంటాను, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం, మనం భక్తులమైపోతాం. నేర్చుకుని మార్చుకునే స్వభావం మనదైతే దేవుడే మనకు నాయకుడవుతాడు, బోధకుడవుతాడు. ఆమేన్. ఈ భూమి మీద ఉన్న మనుషులం మనం ఏ రోజు మన గుండె ఆగిపోతుందో తెలీదు. పైపెచ్చు ఇప్పుడున్నటువంటి కల్తీ ప్రపంచం మరి దారుణంగా ఉంది. యవ్వన ప్రాయంలోనే చాలామందికి గుండె ఆగిపోతుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వయసున్న పిల్లలకు కూడా గుండె ఆగిపోతుంది. కారణం ఏమిటంటే కల్తీ ప్రపంచం. మనం తాగే నీరు, తినే ఆహారం, చివరికి చెట్టుకు కాసే కాయలు పండ్లు కూడా హైబ్రిడ్ అయిపోయాయి. మొత్తం కల్తీ అయిపోయింది. ఈ భయంకరమైన కల్తీ ప్రపంచంలో కల్తీ కాకుండా మిగిలిపోయింది ఒక్కటే, తల్లిపాలు. తల్లిపాలు మాత్రమే ఇంకా కల్తీ కాలేదు. అలా కల్తీ అవ్వకుండా దేవుడు దాన్ని సృష్టించాడు. ఆవిడ బ్లడ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తప్ప ఆవిడ ఏ కల్తీ తిన్న పాలలో మాత్రం కల్తీ చేరకుండా దయ చూపించాడు దేవుడు. ఎందుకంటే చిన్న బిడ్డ నోరు తెరిచి అడగలేడు కదా, అంత నమ్మకమైన దేవుడు ఆయన. ఆయన మన విశ్వాసాన్ని బట్టి పనిచేసే దేవుడు. ప్రారంభంలో ఒక మాట చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ట్రిబుల్ తగ్గించేనా? ఆయన మన విశ్వాసమును బట్టి పనిచేసే దేవుడు. అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను పెకలించగలుగుతామంట. పూర్ణ విశ్వాసము, పూర్ణ హృదయముతో చేసే ఆరాధన, సంపూర్ణ నమ్మిక, సందేహపడకుండా నమ్మడం మనుషులమైన మనకు అసాధ్యం. ఈరోజు నమ్మిన నమ్మిక రేపు మరలా మనం మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తున్నాం కదా, వారు దేవుడు ఎన్ని మేలులు చేసినా సరే వారు దాన్ని మర్చిపోతూ దేవుణ్ణి అవమానిస్తూ వచ్చారు, దేవునికి తిరగబడుతూ వచ్చారు. వాస్తవానికి వారు సనగడానికి న్యాయమైన కారణాలు ఉండొచ్చు, కానీ దేవుని ముందు మాట్లాడే విధానం వారికి తెలియలేదు. మీరు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలు సనగడానికి న్యాయమైన కారణాలు ఉండొచ్చా, ఉండకపోవచ్చా? మనం అసలు అంత దూరం ఆలోచించలేదు. లోబడున్నలని ప్రజలని బైబిల్ చెప్పింది కాబట్టి వారిని దూషించి తృణీకరించడమే కరెక్ట్ అనుకున్నాం మనం. ఇశ్రాయేలు ప్రజల బాధ, వేదన వెనక కూడా న్యాయం ఉంది. తన ప్రజలమైన మనము న్యాయముగా ఆలోచించాలనుకుంటున్నాడు దేవుడు. ఒక 10 మంది ఒకరినంటే మనం కూడా 11వ మందిగా చేరి ఆ వ్యక్తిని అనడం కాదు. ఆ రోజు మోషే విషయంలో అలాగే జరిగింది. కోరావు అభిరాములు మోషేని వ్యతిరేకిస్తుంటే కోరావు అభిరాములతో పాటు ఉన్నటువంటి అనేక మంది వారిని అభిమానించేవారు కూడా మోషేని ద్వేషించి తృణీకరించారు. నీకు నచ్చిన వాడి నమ్మకం నీకు నచ్చక్కర్లేదు. మనందరినీ ప్రాణంగా ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి లేచి మన కోసం జీవాన్ని సిద్ధపరిచిన ఆయన ఆలోచన మనకు నచ్చాలి. అందుకే పరిశుద్ధాత్మదేవుని సహాయం తీసుకుందాం మనం. కొందరు మాట్లాడితే ఎలా ఉంటుందంటే అన్యాయాన్ని కూడా న్యాయంగా చిత్రీకరించి చెబుతారు. అంత మాత్రమే కాదు, వారు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే మనం అన్యాయాన్ని కూడా న్యాయమని నమ్మేలాగా చెబుతారు. అందుకే లేఖనం మనతో మాట్లాడుతుంది, దీవారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. లేఖనములను ఎక్కువగా ధ్యానిస్తే మనం తప్పిపోయే అవకాశం లేదు. లేఖనాన్ని ధ్యానించడంలో 2 ముఖ్యమైన విషయాలు పాటిద్దాం. మనము తెలుసుకున్న జ్ఞానంతో ధ్యానించొద్దు లేఖనాన్ని. మనం తెలుసుకోవలసిన జ్ఞానం కోసం లేఖనాన్ని ధ్యానం చేయాలి. నేను ఆదికాండము 1వ అధ్యాయం మీద 700 పేజీలను ముద్ర వేశాను. ఎన్ని?
ఆదికాండము మొదటి అధ్యాయం మీద 700 పేజీలు ముద్ర వేశాను. ఈ 700 పేజీలను 6 పుస్తకాలుగా సిద్ధపరిచాం. మీరు వెళ్ళేటప్పుడు వెనకాల WCM టీం మీకోసం బుక్ స్టాల్ సిద్ధపరిచారు. మీరు తప్పకుండా వెళ్ళేటప్పుడు ఆదికాండానికి సంబంధించిన సెట్ బుక్స్ రెడీగా ఉన్నాయి, మీరు తీసుకెళ్ళొచ్చు. ఆదికాండం మొదటి అధ్యాయం మీద 700 పేజీలు. మనకంటే ముందు బ్రతికిన భక్తుల ఆలోచనలను గౌరవిస్తూనే ఈ చివరి దినాలలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు నేర్పించాలనుకున్న ఆలోచన విధానాన్ని మీకు పరిచయం చేయడానికి ప్రయాసపడుతూ మేము చేసిన ప్రయత్నం ఇది. ఆదికాండము మొదటి అధ్యాయం మీద 700 పేజీలను 6 పుస్తకాలుగా సిద్ధపరిచాం. 4 మాత్రమే ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొక నెల రోజుల్లో ఆ 2 కూడా సిద్ధమవుతున్నాయి. మొన్న మే 1 తారీఖున ఈ పుస్తకాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఒక్క పుస్తకం 2 వచనాల కోసం రాయబడింది. ఈ పుస్తకం 4 వచనాల కోసం రాయబడింది. ఈ పుస్తకం 3 వచనాల కోసం రాయబడింది. ఈ పుస్తకం కూడా 3 వచనాల కోసం రాయబడింది. కేవలం 2-3 వచనాల్లోనే ఇన్ని సంగతులు దేవుడు దాచిపెట్టాడంటే అర్థం చేసుకోండి. ఆయన గ్రంథమును మనం ఎంత ధ్యానిస్తే అంతగా నేర్చుకోగలుగుతాం మనం దేవుణ్ణి. అవును, ఒకవేళ రేపో మాపో మీరు పరలోక రాజ్యానికి వెళ్లాల్సి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని గూర్చి ఏమీ మీకు తెలియకపోతే బ్రతకాల్సి వస్తుంది. మీకు తెలుసా, పరలోక రాజ్యంలో దేవుని గూర్చిన జ్ఞానమును బట్టి మహిమ అనేది నిర్ణయించబడి ఉంటుంది. దేవుని వాక్యము అంత విలువైనది పరలోక రాజ్యంలో. ఆయన మనల్ని తలగానే నియమించాలనుకుంటున్నారు కానీ తోకగా నియమించాలనుకోవట్లేదు. మనము తలగా నియమించబడాలంటే తల అయ్యున్న క్రీస్తులోని జ్ఞానం మనలోనికి రావాలి. అందుకే చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మనము కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొందాలి అని. కుమారుని గూర్చిన జ్ఞానం మనకు లేకపోతే మనకు తండ్రి అర్థం గారు. మనకు తండ్రి అర్థం కాకపోతే మన భక్తికి గమ్యమే లేకుండా పోతుంది. మీరందరూ ప్రార్థించినప్పుడు ఎవరి పేరట ప్రార్థిస్తున్నారు? కుమారుడైన క్రీస్తు పేరట కదా. యేసునామంలో అడుగుతున్నాము తండ్రి అని ఎవరిని అడుగుతున్నారు? అంటే మనకు పరిశుద్ధాత్ముని సహాయం కావాలి, కుమారునితో సాన్నిహిత సంబంధం కావాలి, కుమారుని జ్ఞానం విషయంలో స్పష్టత కావాలి, అలాగే తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి సిద్ధపాటు కావాలి. ఆయన ఏమన్నారంటే, మనం కుమారుని ద్వారా తప్ప తండ్రి యొద్దకు వెళ్ళలేం. ఇప్పుడు కుమారుని ద్వారా మాత్రమే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఓ పెద్ద మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో ఒక స్పష్టమైన మాట రాయబడింది. ఆయన మహోన్నతుడు అని పిలువబడ్డాడని. అవును, ఈ పడిపోయిన కెరూబు ఎవరితో తనను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడు? తండ్రితోనా కుమారునితోనా? తండ్రితోనేనా? ఓకే. అని బైబిల్లో ఎక్కడుంది అంటే యెషయా గ్రంథంలో మహోన్నతునితో తన్ను తాను సమానునిగా చేసుకొందుననుకున్నాడు, మేఘమండముల మీదికి ఎక్కుతాననుకున్నాడు. సో మహోన్నతునితో తనను తాను సమానునిగా చేసుకోవాలనుకున్నాడు కాబట్టి తండ్రితోనే అనుకున్నాం మనం. కానీ నిజానికి మహోన్నతుడు అంటే తండ్రి కాదు, మహోన్నతుడు అంటే కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు సర్వశక్తిమంతుడు, కుమారుడైన దేవుడు మహోన్నతుడు. కుమారుడు అన్నిటి మీద శక్తి పొందెను, తండ్రి కుమారునికి అన్నిటి మీద శక్తినిచ్చెను. కుమారునికి శక్తినివ్వగలిగే అంత శక్తిమంతుడు కాబట్టి సర్వశక్తిమంతుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న చోట చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాం మనం. త్రియేక దేవుడు అనే విషయం స్పష్టంగా మనకు అర్థం కాదు. నేను ఒక మాట చెప్పనా, సిద్ధాంతంతో దేవుణ్ణి అర్థం చేసుకోలేం. సిద్ధాంతం కేవలం ఒక ఆలోచన మాత్రమే. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకు ప్రార్థనా గది కావాలి.
ప్రార్థనా గది అనుభవం లేకుండా మనకు దేవుడు అర్థం అవ్వడం సాధ్యం కాదు. అక్షర జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలనుకుంటే అది కేవలం సిద్ధాంతం వరకు ఆగిపోతుంది. అదే ప్రార్థనా గదిలో మొరపెడితే ఆత్మదేవుడు సత్యం నుండి సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్తాడు. సర్వసత్యం పరిశోధనతోనే సాధ్యమవుతుంది. ప్రార్థన లేని పరిశోధన పండితుల్ని చేయగలుగుతుందే గాని భక్తుల్ని చేయలేదు. ప్రార్థన లేని పరిశోధన లేదా ప్రార్థన శక్తి లేని, ప్రార్థన అనుభవం లేని పరిశోధకుడు పండితుడు కాగలడు, భక్తుడు కాలేడు. నాలో నుండి ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు భక్తులు కావాలంటే పండితులుగా నడుచుకుంటే సరిపోదు, ప్రార్థనాపరులుగా నడుచుకోవాలి. ప్రార్థనాపరుడు అంటే పైరూపం కాదు, హృదయ అంతరంగం. బిల్లీ గ్రహం గారు ఎప్పుడు షూట్ అండ్ బూట్లోనే ఉండేవాడు. ఆయన ఎప్పుడు మనలాగా వైట్ అండ్ వైట్ పెద్దగా వేసుకున్న అలవాటు లేదు ఆయనకి. మనందరి దృష్టికి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనాపరులు అంటే మనం ఎక్కువగా ఒక కొలత గొలుస్తాం అన్నమాట. ప్రార్థనాపరులు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి అనుకుంటాం. వాస్తవానికి తెల్ల వస్త్రాలు ధరించుకునేది ప్రతిష్ట. భక్తులకు ఉండేటువంటి లక్షణాల్లో అదొక లక్షణం, కానీ అదే భక్తుల లక్షణం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొన్ని వందల వేల ఆత్మల్ని ప్రభావితం చేసి రక్షణలోనికి నడిపించిన ఎందరో మహానుభావులు వస్త్రముల కంటే కూడా హృదయాన్నే వారు తెల్లగా మార్చుకున్నారు. కాబట్టి పైరూపమును బట్టి అంచనా వేయడం కంటే కూడా పైరూపంలో సమర్పణ అనేది ఉంటుందనే విషయం గమనించాలి. ఒకసారి నన్ను ఒక పూజారి గారు ఇలా అడిగారు, కిరణ్ పాల్ గారు, మీ క్రైస్తవుల్లో చాలా మంది తెల్ల చీరలు తెల్ల బట్టలు వేసుకొని రావడం ద్వారా వాళ్ళ బంధువుల మధ్యలో వారు అవమానించబడుతున్నారు, దూషించబడుతున్నారు అని అడిగారు. ఎందుకండి అవమానం, ఎందుకండి దూషణ, తెల్ల బట్టలు మంచివే కదా అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక గ్రామంలో జరిగిన సన్నివేశం మా దృష్టికి వచ్చింది, మీతో చెప్తాను. ఒక పెళ్లికి ఇద్దరు భార్యాభర్తలు కలిసి వచ్చారు. కానీ భర్త ఎక్కడో ఆ పెళ్లిలో ఉన్నాడు, భార్య ఇంకో చోట ఉంది. పెద్దలు ఆవిడ్ని చూసి, ఇదేమిటివిడ తెల్ల చీర కట్టుకొనుంది, భర్త ఎప్పుడు చనిపోయాడు, కనీసం మాకు ఒక మాట కూడా చెప్పలేదే, బొట్టు లేదు, మెట్టలు లేవు, తాళి కూడా లేదు, తెల్ల చీర కట్టుకొనుంది. భారతదేశంలో భర్త చనిపోతేనే కదా ఈ విధంగా ఉంటారు. కాబట్టి భర్త చనిపోయాడేమో అని వాళ్ళు అనుకుని ఆ అమ్మాయిని పిలిచి అడిగారంట, ఏంటమ్మా, కనీసం మనిషి చనిపోతే మాకు మాట చెప్పాలని లేదా, మేం బంధువులం కదా, చివరి చూపుకైనా వచ్చేవాళ్ళం కదా, నీ భర్త ఎప్పుడు చనిపోయాడంటే, చనిపోవడం ఏమిటండి, అదిగోండి అక్కడ ఉన్నాడు, భోంచేస్తున్నాడు, ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు చూడండి అని చూపించింది. మరి భర్త బ్రతుకుంటే నువ్వు ఇలాంటి అవతారం ఏమిటి నీకు? నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను ఇలాగున్నాను, ఇక లోకం కంటే నాకు దేవుడే ముఖ్యం అనుకున్నానని చెప్పిందంట ఆవిడ. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాట వాళ్ళకి అర్థమయ్యి ఉంటుందా, అపార్థమయ్యి ఉంటుందా? అర్థమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఎందరో భక్తి చేస్తూ అలా లేరు. కాబట్టి నేనేమన్నాడంటే, ఈ విధంగా మీలో క్రైస్తవ్యంలో కొందరు స్త్రీలు, కొందరు పురుషులు ఎప్పుడు తెల్లబట్టలే వేసుకొని రావడం వల్ల అపార్థమైపోతున్నారు కదండి అని అడిగాడు. అప్పుడు చెప్పాను నేను, కాదు, మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఎవరినైనా అర్థం చేసుకోగలరు. వంకబెట్టి చూడాలనుకుంటే ఇంట్లో వాళ్ళను కూడా వంకబెట్టే చూస్తాము. మీకు అర్థం అవ్వడానికి ఈ బట్టల్లో ఉన్నటువంటి ఆంతర్యం చెప్తాను. మీ మఠాలలో, మీ ఆశ్రమాలలో కొందరు కాషాయపు బట్టలే వేసుకొని తిరుగుతుంటారు, కాషాయపు చీరలే కట్టుకుంటారు. వారెందుకండి ఎప్పుడు కాషాయపు చీరల్లోనే ఉంటారు అని అంటే, దానికి దీనికి సంబంధం ఏమిటి అని అడిగారు ఆయన. మీ సమాధానంలోనే సంబంధం ఉంటుంది చెప్పండి అన్నాను నేను. అప్పుడు ఆయన చెప్పారు, ఎవరైతే ఇంకా ఆశ్రమానికి, మఠానికి తమ బ్రతుకుల్ని సమర్పించుకుంటారో, ఇక దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని సేవే నా జీవితం అని ఎవరైతే తమను తాము సమర్పించుకొని ప్రతిష్ఠించుకుంటారో, ఆ తర్వాత వారు రంగురంగు బట్టలు వేసుకోకుండా సేవకు తమ బ్రతుకులు సమర్పించుకున్నందు చేత పవిత్రతకు సూచనగా,
శాంతికి సూచనగా వారు కాషాయపు బట్టలు ధరించుకుంటారంట. ఇంకా నా బ్రతుకు దేవునికే సమర్పితం అని గుర్తుగా. అప్పుడు నేను చెప్పాను, అదే నిజమైతే క్రైస్తవ్యంలో కూడా 70% మంది ఎవరు కూడా తెల్ల బట్టలు వేసుకోరు, అందరూ రంగు బట్టలే వేసుకుంటారు. ఒక 30% మంది మాత్రమే తెల్ల బట్టలు వేసుకున్నారు. వారు తమ బ్రతుకులను దేవుని సేవకు సమర్పించుకున్నవారు, వారు తమ ఇష్టాలను దేవునికి సమర్పించుకున్నవారు, వారు తమను తాము తమ ఇష్టాల కంటే ఎక్కువగా దేవుని ఇష్టానికి ప్రతిష్ఠించుకున్నారు. వారు గొప్ప భక్తి చేస్తున్నారు. ఇక నాకు రంగు బట్టల కంటే నాకు దేవుడే ముఖ్యం అనుకున్నారు. పరిశుద్ధతకు సూచనగాను, శాంతికి సూచనగాను, దేవునికి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాము అని చెప్పడానికి సూచనగా వారు ఎప్పుడు తెల్లబట్టల్లోనే కనబడతారు. ఆ మాట అనగానే ఆ పూజారి గారు నన్ను చూసి, కిరణ్ పాల్ గారు, అలాగైతే మీరెందుకు ఎప్పుడు షూటు బూట్ వేసుకొని కనబడతారు, మీకు లేదా అంత సమర్పణ అని అన్నాడు ఆయన నన్ను. సమాజం ఎప్పుడు కూడా మంచి చెప్పేవాడినే తిరిగి వేలెత్తి చూపిస్తుంది. మంచి చెప్పేవాడిని అడుగుతుంది, నువ్వు చేసావా ముందు అని. చూడండి, ఎదుటివాడు చేశాడా లేదా కాదు, నీ దగ్గరకు వచ్చే మంచి నువ్వు ధరించుకున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. నీకు మేలు చేసేవాడి విషయంలో నువ్వు కీడెంచక్కర్లేదు. సమాజం దృష్టి అలా ఉంటుంది. అయితే ఆయనకు వచ్చిన సందేహం అది. నన్ను అడిగితే నేను చెప్పాను, అలా ఏం లేదండి, నేను అంత గొప్ప సమర్పణ ప్రతిష్ఠతలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అయితే మీలాగా ఎంతమంది అయితే ఉన్నారో భారతదేశంలో, అందరూ నిజమైన దేవుణ్ణి, సత్యదేవుణ్ణి తెలుసుకొని బాప్తిసం తీసుకున్న రోజు నేను నా బట్టలు త్యాగం చేసేస్తాను, నేను వైట్ అండ్ వైట్ వేసేసుకుంటాను అని చెప్పాను నేను. అప్పటి వరకు నేను రాజుల మధ్యలో, ప్రధానుల మధ్యలో, పెద్దల మధ్యలో, ఎందరో గొప్ప వాళ్ళందరి మధ్యలోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. వారు నా పై రూపమును చూసి లేఖనములను, సువార్తను తక్కువ చులకన చేసి మాట్లాడకూడదు. అందుకు నేను వివేకంగా నడుచుకుంటున్నాను. దేశమంతటా మీలా అనేకులు రక్షించబడ్డ రోజున, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వారు రక్షించబడ్డ రోజున, దేవుణ్ణి అపార్థం చేసుకున్న వారు తిరిగి అర్థం చేసుకున్న రోజున, ఇంకా నేను పూర్తిగా నేను కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటానండి అని అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు 2 చేతులెత్తి, మీ దగ్గర ప్రతిదానికి చక్కటి సమాధానం ఉంటుంది, ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది, ముద్దు పెట్టినట్టు ఉంటుంది. కొట్టాడా ఏం అర్థం కాకుండా ఉంది సార్, అటు పాము చావదు ఇటు కర్ర. అప్పుడు నేనన్నాను, పాము చావకపోతే ఈ కర్రతో కొట్టడం ఎందుకు? కర్ర వాడేదే పాము చావడానికి. పాము చావలేదంటే వీడు సరిగ్గా కొట్టలేదు. సరిగ్గా కొట్టకపోతే ఆ కర్ర ఎందుకు? అక్కడ పనే జరగలేదు. నేను అలాంటి సామెతకు నేను సెట్ అవ్వను. కర్ర విరగలేదు, పాము చావలేదు కాదు, పాము చావాలి, కర్ర విరిగినా పర్వాలేదు. పాము చావాలి, కర్ర విరిగినా అది మనుషులకు ఆపదగా మారకూడదు. నా బోధ మనుషుల మధ్యలో సామరస్యతను కలిగిస్తుంది. మనిషి లోపట ఉండేటువంటి స్వభావం అనే పామును చంపుతుంది. నా చేతుల్లో ఉన్న దుడ్డు కర్ర విరగదు, అందుకే నీకు కర్ర విరగనట్టు కనబడుతుంది. ఈ దుడ్డు కర్ర ఎప్పటికీ విరగదు, కానీ మనలో ఉన్నటువంటి చేదును విరగ్గొడుతుంది, మనలో ఉన్న విషాన్ని విరగ్గొడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా సమాజం అడిగే ప్రశ్నలకు సరి అయిన సమాధానం ఎవడో నేర్చుకోవాలి. అందుకు గాను నేను దాదాపుగా 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్నకే జవాబు చెప్పాను. ఇలాంటివి 1600 ప్రశ్నలకు జవాబు చెప్పగలిగే కృప, జవాబులు రాసే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. అందులో నేను పుస్తక రూపంలో కొన్నిటిని ముద్ర వేయడం జరిగింది. ఈ 3 పుస్తకాలు మీ మధ్యలో ఉన్నాయి. ఈ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులున్నాయి. ఈ పుస్తకంలో 100 ప్రశ్నలకు జవాబులున్నాయి. ఈ పుస్తకంలో కూడా 100 ప్రశ్నలు, మొత్తం 800 ప్రశ్నలకు ఈ 3 పుస్తకాల్లో మీకు జవాబులు దొరుకుతాయి. క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ ద్వేషులు, క్రైస్తవ్యాన్ని అపార్థం చేసిన వారు, లోకం అడుగుతున్నటువంటి అనేక 100,000 ప్రశ్నలకు తిరుగులేని సమాధానం ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఎలాంటి సమాధానమో తెలుసా? ఎదుటి వ్యక్తికి ఆవేశాన్ని కలిగించేవి కాదు, ఎదుటి వ్యక్తికి ఆలోచన కలిగించే పుస్తకాలు ఇవి. క్రైస్తవుడు మాట్లాడితే ఎదుటి వ్యక్తికి ఆవేశం రాకూడదు, ఆలోచనే రావాలి. మీరు చెప్పండి, మన ఈగో సాటిస్ఫాక్షన్ కొరకు సమాధానం చెప్పుకోవడం ఎందుకు?
ఎవడో మనల్ని పొగడాలని మాట్లాడడం ఎందుకు? ఎదుటివాన్ని తప్పుబట్టి కౌంటర్స్ వేసి దూషించడం ఎందుకు? క్రైస్తవుడు కౌంటర్స్ వేయడం కంటే కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. మనలో నుండి ఆత్మదేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. మనిషి మాట్లాడితే ద్వేషం పెరుగుతుంది, దేవుడు మాట్లాడితే దూషణ తగ్గుతుంది. ఎందుకంటే నా దేవుడు సమాధానానికి కర్త. ఆమేన్. నిజముగా ఆత్మదేవునితో మనకు సమాధానం ఉంటే, అంటే ఆత్మదేవునితో సంబంధం ఉంటే, మన ఆలోచన, మన మాట తీరు మొత్తం సమాధానంగా ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుని ఆలోచన విధానాన్ని గమనించండి. పరిశుద్ధాత్మదేవుని ఉద్దేశాలు తెలుసుకోండి. మనం మాట్లాడితే మన పక్కింటి వారికి దేవుడు అపార్థం అవ్వడం కంటే అర్థం అవ్వాలి. అందుకు మనకు ఆత్మదేవుని సహాయం కావాలి. అందుకే నేను చెబుతున్నాను, థియాలజీ ఎంత ముఖ్యమో స్పిరిచువాలిటీ అంతే ముఖ్యం. మన ఆత్మీయ జీవితానికి రెండు రెక్కల్లాంటివి. థియాలజీ మన ఫండమెంటల్ని సరిచేస్తుంది, మన ఆలోచన విధానాన్ని, విశ్వాసాన్ని సరిచేస్తుంది. మన ఆత్మీయ జీవితం మన విశ్వాసాన్ని సంపూర్ణం చేస్తుంది. మన ఆత్మీయ జీవితం మన విశ్వాసాన్ని సంపూర్ణం చేస్తుంది. ఆత్మీయ జీవితం అంటే క్రమశిక్షణ కలిగిన పద్ధతి మాత్రమే కాదు. ఆత్మీయ జీవితం అంటే నువ్వు యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా ఉండడం మాత్రమే కాదు. ఆత్మీయ జీవితం అంటే నీ యథార్థత, నీతి, పరిశుద్ధతను కాపాడుకుంటూనే నీ ముందు బలహీనులైన వారిని కూడా నీలాగా మార్చడానికి చేసే ప్రయత్నం, ప్రయాస ఆత్మీయ జీవితం. ఆమేన్. ఈరోజు సేవకుడు ఈ సభ ఎందుకు 4 రోజులు నిర్ణయించాల్సి వచ్చింది? సేవకుడి సభ ఎందుకు పెట్టాడు? తాను ఎదిగినట్లే, తాను ఆలోచిస్తున్నట్లే, తన ఆత్మ సంపూర్ణ సిద్ధి వైపు వెళ్తున్నట్లే ఇరుగు పొరుగు సంఘాలకు, సేవకులకు అందరికీ మేలు జరగాలని సభ పెట్టించారు. నిజమైన ఆత్మీయులు తాము ఎదిగినప్పుడు అనేకుల్ని పెంచే ప్రయత్నం చేస్తారు. నువ్వు నిజంగా మండుతున్నట్లయితే ఆరిపోతున్న దీపాలను వెలిగించాలే గాని నువ్వే ఆరిపోకూడదు. కానీ మనలో ఉన్నటువంటి ఒక విషం మీకు పరిచయం చేస్తాను. విషయం కాదు, విషం, ప్రాణాంతకమైన విషం మనలో ఒకటి ఉంది. ఏమిటంటే, మన పక్కన సహోదరి ఏదైనా తప్పు చేసినా, సహోదరుడు ఏదైనా పొరపాటు చేసినా 10 మంది చెవులు కొరికే వరకు, 100 మందికి చెప్పే వరకు నీ గ్యాస్ ట్రబుల్ తగ్గదు. అందరితో గుసగుసలాడి అందరి గురించి మాట్లాడుతూ ఉంటావు. నిజానికి నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడవైతే పడిపోతున్న వారిని లేపడానికి దేవుని దగ్గర మోకరించాలి. ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఉపవాసం ఉండి ఏడిచారు. అపోస్తలులు సంఘం కొరకు మొరపెట్టారు. బలహీనులైన వారిని తిరిగి కట్టడం కొరకు ప్రసవ వేదన పడ్డారు. మనం ఏం చేస్తున్నాం? దొరికిన వాడే దొంగ, దొరకని వాడేమో దొంగ అయినా సరే వాడు దొరకలేదుగా. ఈ దొరకని దొంగ దొరికిన దొంగను వేలెత్తి చూపిస్తుంటే, అదిగో పైన ఉన్నాడు అసలైన దొర. ఆయన అందరి గురించి ఎరిగినవాడు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నేను నిన్ను క్షమించాలంటే నీ అపరాధములో నేను క్షమించినట్లు నువ్వు నీ సహోదరుని అపరాధమును క్షమించు. మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే మీ అపరాధములను మనం నిజంగానే ఆత్మీయులమైతే ఆత్మీయతలో సన్నగిల్లిన వారిని తృణీకరించి వారి మీద దూషణ పలకడం కంటే వారిని కూడా మోకరింపజేసి సరిచేయడం మంచిది. అప్పుడే నువ్వు మండుతున్న దీపాను అవుతావు. ఎంత దయనీయమైన పరిస్థితి ఈరోజు ఉందంటే, నీతిమంతుడు కాని వానిని ఇంకా సమాధిలో నెడుతున్నాడు. కానీ నీతిమంతుడైన వాడు భూమి మీదకి వచ్చి నీతిమంతులు కాని మనందరినీ నీతిమంతులుగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనలో ఉన్న ధైర్యం, కాన్ఫిడెన్స్ ఉందే. ప్రార్థించడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, వాక్యం ధ్యానించడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది, సువార్త చెప్పడానికి మనలో కాన్ఫిడెన్స్ ఉంది, 10 మంది ముందు నిలబడి ప్రార్థించడానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇంత కాన్ఫిడెన్స్ మనలో ఎందుకు వచ్చింది? మనకు దేవుడు అనుగ్రహించిన నీతి వలన. మనం అతి భయంకరమైన పాపులమైతే ఆయన ముందు నిలవలేం. పాపమును హృదయములో పెట్టుకొని దేవునితో నడవడం ఎవని వల్ల? పాపమును హృదయములో పెట్టుకొని దేవుని స్వరం వినడం ఎవని వల్ల? పాపమును హృదయములో పెట్టుకొని దేవుని మనసు, దేవుని చిత్తాన్ని ప్రజల హృదయంలో ముద్రించగల శక్తి ఎవనికి లేదు.
ఎప్పటికప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకున్నవాడు మాత్రమే దేవుని చేత ఈ భూమి మీద ఆయన హృదయాన్ని ప్రజల హృదయాల్లో ముద్ర వేయగలడు. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. హృదయ శుద్ధి అంటే మనసు నిండా ద్వేషము, కోపము, అసూయ, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తాను, కానీ ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటారు, కానుకలు ఇస్తారు, సేవకు సహకరిస్తారు. ఇప్పుడు చెప్పండి, లోపటేముంది? నేనేమంటానో తెలుసా? ఇంట్లో దేవుడు, ఒంట్లో దయ్యం ఉందంట. ఇంటి నిండా ప్రార్థన, గృహకూడిక, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఉదయం లేవగానే వాక్యం ధ్యానించడం, యథార్థంగా మాట్లాడడం, జాగ్రత్తగా, అన్ని బాగున్నాయి. కానీ ఎదుటివాడి పట్ల ద్వేషం, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అనేక చోట్ల మాట్లాడడం. కొందరు విచిత్రం, అన్ని మాట్లాడి మనకెందుకులే అంటారు. చెప్పాల్సిందంతా చెప్పేసి చల్లాల్సిన విషయమంతా జల్లేసి మనకెందుకులే అని ఊరుకుంటారు. వీళ్ళేమంటారంటే, నేను ఎవరికి చెప్పలేదు, ఏదో అలా అన్నాను, ఒక్క మాటే. 100 మాటలు ఈవిడికి ఒక్క మాట అన్నమాట. దేవుని దృష్టికి 1000 దినములు. అమ్మ మహానుభావురాలు. అందుకే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట అనే పేరు పెట్టింది లేఖనం దానికి. అపవిత్రమైనది. అవును, మనం బలహీనులమే. ఒకరినొకడు బలపరుచుకోగలిగితే మనం ఏక శరీరం. ఎందుకంటే అవయవం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. మన శరీరంలో ప్రతి అవయవానికి ఒకే విలువ లేదు కావచ్చు, కానీ విలువ ఎక్కువ కలిగిన అవయవం విలువ లేని అవయవాన్ని తృణీకరించే అవకాశమే లేదు. ఎందుకంటే ఇదంతా ఒక శరీరం అయిపోయింది. విలువ అవయవానికి తక్కువ ఉన్నా సరే దాన్ని మనం చూసుకోవాల్సిందే. నీ కాలుకు దెబ్బ తగిలితే నీ చేతులు 2 పని చేయాలి కాలు కోసం. దెబ్బ తగలగానే చేతితో ఏం పట్టుకుంటావు? ఇప్పుడు చేతికి విలువ ఎక్కువ, కాళ్ళకు విలువ ఎక్కువ. విశ్వాసులైన మీలో కొందరు చేతుల స్థానంలో ఉంటే, కాళ్ళ స్థానంలో ఇంకా తక్కువ స్థాయిలో ఉండి పడిపోతున్న వారిని మీరు పట్టుకొని తిరిగి ప్రభువుకు అప్పచెప్పాలి. తిరిగి నడిపించాలి వారిని ప్రార్థనా గదిలోనికి. వారితో ఊకొడుతూ అనవసరంగా అక్కడ మాటలు ఇక్కడ మాటలు మీ చెవిలో వేసుకుంటే మిమ్మల్ని డస్ట్బిన్ మైండ్ సెట్ అని పిలవాల్సి వస్తుంది. డస్ట్బిన్ అంటే ఏంటో తెలుసుగా మీకు? చెత్త బుట్ట. పనికి రానివన్నీ వేసేదాన్ని చెత్త బుట్ట అంటారు. 24 గంటల సమయంలో 12 గంటలు మనం పడుకొని లేవడానికి సరిపోతుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఉండడానికి సరిపోతుంది. ఇంకో 12 గంటల్లో నువ్వు బయట తిరగడానికి, ఆ పనులు ఈ పనులు అంటూ గడిపేస్తున్నావు. ఇందులో దేవునికి నువ్వు ఇచ్చే సమయం చాలా తక్కువ. దేవుణ్ణి నేర్చుకోవడానికి టైం లేదు, దేవుని జ్ఞానం తెలుసుకోవడానికి టైం లేదు, తెలుసుకున్న జ్ఞానం అనేకులకు చెప్పడానికి టైం సరిపోవట్లేదు. సమయం పోనీ ఇక సద్వినియోగం చేసుకోమని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. అదే నిజమైతే వారిని గుర్చి వీరిని గుర్చి విని మరలా దాన్ని ధ్యానించి అనేకులకు చెప్పడానికి టైం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా, ఈరోజు వాక్యం ధ్యానం చేసావా? టైం దొరకలేదు సార్ అని ఎంత ఈజీగా చెబుతావు. అదే పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడావా అంటే ఈజీగా చెప్పేస్తావు మాట్లాడానని. సమయాన్ని వృధా చేయడానికి నీకు సమయం ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీకు సమయం లేదు. అంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా ప్రేమించట్లేదు. నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించట్లేదు. పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధిస్తే దివారాత్రములు ధ్యానించే పనిలో కనీసం ప్రతి రాత్రైనా దేవుణ్ణి ధ్యానిస్తావు నువ్వు. బైబిల్ గ్రంథంలో ఎన్ని సంగతులకు మనం దూరంగా ఉన్నావు తెలుసా? 3000కు పైచిలుకు పొరపాట్లు బైబిల్లో ఒకటి ఉంటే మనం ఇంకోటి నమ్ముతున్నాం. నేను చాలా సభల్లో చెప్తుంటాను, సందర్భం వచ్చిందని మళ్ళీ చెప్తున్నాను. సండే స్కూల్ పిల్లలకు చెప్తుంటారు, మనకు కూడా తెలుసు. 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలుకున్నారు? 5గురు పడుకున్నారు. వెరీ గుడ్, బాగా చెప్పారు. గట్టిగా చెప్తారు ఒకసారి. కానీ మీకు విషయం తెలుసా? బైబిల్లో ఆ మాటే లేదు. 5గురు పడుకున్నారు, 5గురు మెలకుగా ఉన్నారనే మాట బైబిల్లోనే లేదమ్మా. చూసారా? పక్కవారిని చూసి ఇప్పుడు నిజంగా లేదా లేదంటాడేమిటి? తాతల నాటి నుంచి మనం వినలేదా? తాతల్ని గౌరవిద్దాం, మనకంటే ముందు బ్రతికిన పెద్దలు భక్తులను గౌరవిద్దాం, వారి వల్లే మనం బాగున్నాం. కానీ లేఖనం దగ్గరకు వస్తే మనిషి కంటే దేవుడే ముఖ్యం. లేఖనాన్ని అందరికంటే ఎక్కువ గౌరవిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నదేమిటంటే, మత్తయి సువార్త 25:5లో ఉందేమిటంటే, పెండ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరూ కునికి నిద్రించిరి అని ఉంటుంది.
5 నిద్రించిరి కాదు. ఎందరో పెద్దలు మనకి చెప్పారు, వారిని మనసారా రెస్పెక్ట్ చేసి గౌరవించాలి, తృణీకరించొద్దు. కానీ లేఖనం అందరికంటే గొప్పది కాబట్టి లేఖనం కోసం మన విశ్వాసాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, 5 పడుకున్నారని నమ్ముతారా ఇక మీదట? ఏమ్మా, 5 పడుకున్నారా? బైబిల్ ప్రకారం ఎంతమంది పడుకున్నారు అక్కడ? అది. ఇలాంటివి 3000 మిస్టేక్స్ ఉన్నాయి. నా 20 సంవత్సరాల పరిశోధన సేవలో నేను 3000 సంగతులు చూడగలిగాను, కనుగొనగలిగాను. నేను మీకు ఇప్పుడు ఒకటే చెప్పాను, 3000 ఒక సంఖ్య చెప్పాను కదా, ఇంకెన్ని బ్యాలెన్స్ ఉన్నాయి? 2999. ఎప్పుడు తెలుసుకుంటారు? అసలు తెలుసుకోలోపే మనం పుట్టుకుమన్నమే అనుకో. అప్పుడు ఏంటి పరిస్థితి? ప్రభువా నాకు చెప్పు, వారు ఎవరునూ లేరయ్యా అంటావు. అక్కడికి వెళ్ళి ఆయన ఏమంటారు తెలుసా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాను. నువ్వు బైబుల్ని కథలాగా చదివావు, అందులో నా ఆశ్చర్యమైన సంగతులు రాయించానని నేను చెప్పలేదా? ప్రవక్తలు నా లేఖనాల కోసం ఏడిచి ఉపవాసం ఉండి మొరపెట్టుకున్నట్టు నువ్వెందుకు లేఖనం కోసం మొరపెట్టలేదని అడిగితే ఏం చెప్తావు? లేఖనాలు వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యం కోసం మొరపెట్టడం. దేవా, నీ గ్రంథంలో నుండి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు, దేవుని గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. దేవుడు యుగాలలో తరాలలో దాచిన ఎన్నో నియమాలున్నాయి, ఎన్నో సూత్రములున్నాయి, ఎన్నో మర్మములున్నాయి. వాటిని ఆత్మదేవుడే బోధించాలి. మనుషుడు తన జ్ఞానము చేత సిద్ధపరిచేవి కాదవి. ఆత్మదేవుడు మనిషికి జ్ఞానముగా అనుగ్రహించేవి. అందుకే పౌలు భక్తుడేమన్నాడు? మేము మనుష్య జ్ఞానము చేత బోధించలేదు అన్నాడు. ఆత్మదేవుడు ఇవ్వకపోతే ఆత్మదేవుని హృదయంలో ఉన్న రహస్యములు మనకెలా తెలుస్తాయి? కాబట్టి ఆత్మదేవునితో సహవాసం చాలా ముఖ్యం. ఈ ఒకటే కాదు, చాలా విషయాల్లో మనం వెనకబడిపోయి ఉన్నాం. బైబిల్ గ్రంథం మన చేతుల్లో ఉంది కానీ మన హృదయంలో లేదు.